హలో అండి, ఏంటి ఇది అనుకుంటున్నారా? అరటి దొవ్వ. ఎప్పుడైనా తిన్నారా ఈ కూర? నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం తిన్నాం. మీరు ఎప్పుడైనా తింటే నాకు కామెంట్ చేయండి. ఇది మా అత్తయ్య వండారు, ఆవిడ ఇది బాగా వండారు. నేను ఎప్పుడు వండలేదు, నేను వచ్చిన తర్వాత ఇదే ఈ 6 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో వండడం. ఏం లేదు, అరటి దొవ్వ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పుతో బాగా కడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత అది పక్కకు తీసుకొని కొద్దిగా కళాయి తీసుకొని జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసి తాలింపు పెట్టుకొని ఎండుమిరపకాయలు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని మామూలు మనం కూరలకు తాలింపు పెట్టినట్టే తాలింపు పెట్టేసుకొని ఈ ఉడికించిన ముక్కలు ఉంటాయి కదా, ఈ ఉడికించిన ముక్కలు పక్కన పెట్టాం కదా, అవి కొద్దిగా పెసరపప్పు వేసి వేపిన తర్వాత ఈ ఉడికించిన ముక్కలు కూడా కలిపేసి అందులో బాగా యాగనివ్వాలి, మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పసుపు వేసేసి బాగా కలపాలి. ఇంక జీలకర్ర, ధనియాల పొడి, కారం ఏం లేదు, ఒక పసుపు, ఉప్పు కూడా స్టార్టింగ్ వేయలేదు మేము, లాస్ట్లో వేసాను చూడండి. అది మగ్గిన తర్వాత పసుపు వేసేసి వాటర్ వేయాలి. వాటర్ వేసి మళ్ళీ ప్లేట్ మూత పెట్టి ఆ ప్లేట్లో కూడా వాటర్ వేసేసి ఉంచేయాలి. తర్వాత లాస్ట్లో ఉడుకుతుంది అనగా కొద్దిగా అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్క కట్ చేసుకొని లాస్ట్లో కూర దింపుతాము. ఉడికి కూర దింపే ముందల మనకి సాల్ట్ ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోవడమే. ఇందులో కారం వేయలేదు, జీలకర్ర పొడి వేయలేదు, ఏ పొడిలో వేయలేదు. ఒక పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయలు కారం కోసం, ఇంకే మసాలాలు వేయలేదు. కూర రెడీ అయిపోయింది. ఇదంతా తింటే కడుపులో ఏమైనా జుట్టు అలాంటివి ఏమైనా ఉంటే లాంటివి బయటకు వచ్చేస్తాయి అంట. చాలా మంచిది ఈ కూర. నాకు తెలియదు, ఇదే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసాను, చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. కానీ పిల్లలకి వాళ్ళకి ఇది పెడితే చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు ఏది పడితే అది తినేటప్పుడు హెయిర్ ఏమైనా వెళ్ళిపోతే మనం చూడం కదా, అవి వచ్చేస్తాయి బయటికి. చాలా అంటే ఈజీ ప్రాసెస్, ఇంకేం లేదు. చూసి ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ మీరు ఇలానే సపోర్ట్ చేయండి. నేను ఇంకెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.